చిత్తూరి జాషువా చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ రైతుగా పుట్టడం దేవుడిచ్చిన ఓవర్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇది మా తోట పొలము. అన్ని 8 ఎకరాలలో మేము అన్ని ఇంట్లోకి సరిపడా ప్రతి ఒక్కటి పండిస్తామండి. వడ్లు, మక్కలు, జొన్నలు, గోధుమలు ఇలా ఒక 4-5 మడులలో కలిపి ఇట్లా పంట వేసుకుంటాం. ఈరోజు మా మొత్తం తోట మీకు చూపిస్తాం, వెళ్ళొస్తాం రండి. ఇది గోధుమలండి. పంట కొంచెం ఇంకో 1 మంత్ పడుతుంది. చూడండి, గోధుమ విత్తనాలు గింజలు, గోధుమ గింజలు ఇవి. దీనికి ముళ్ళులాగా ఉంటుంది, అది గుచ్చుతుంది. కొంచెం జాగ్రత్తగా పట్టుకొని చూపిస్తున్నాను, చూడండి. మనం పండించింది మన చేతులతో పట్టుకొని చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఇవి గోధుమ గింజలండి. ఇది జొన్న పంట, జొన్న కంకులు ఇవి. 1.5 ఎకరో వేసిండ్రు. జొన్న పొత్తులు ఇవి. మొత్తం జొన్న చేనండి, ఇక్కడ నుండి అక్కడ వరకు. ఇవి చూడండి జొన్నలు. ఇది నువ్వులండి. 1 ఎకర్లో నువ్వులు వేసినాం. చూడండి నువ్వుల తోట. వీటి లోపల ఉంటాయి నువ్వులు. చాలామందికి తెలుసు, అందరూ వ్యవసాయదారులే. కానీ ఎందుకో ఈరోజు మా తోటని మీకు చూపించాలనుకొని వీడియో తీస్తున్నాను నేను. సోమవారం నుండి శనివారం వరకు ఎవరు ఉద్యోగాలు వాళ్ళు చేసుకొని ఆదివారం రోజు మాత్రం మా పొలంలోకి వస్తామండి. మాకు మేముగా పొలం పనులన్నీ దగ్గరుండి చూసుకుంటాం. ఇది వారి చేను. ఇంకొక 10-15 డేస్ అయితే కోసేస్తారు అనుకుంటే. ఇది అయినాయండి వడ్లు, ఎండాలి ఇవి. ఇంకో 1 మంత్ పడుతుందో మరి. చూడండి ఎంత నిండుగా వచ్చింది. నాకు వ్యవసాయం అంతగా రాదు, తెలియదు. కాకపోతే పొలంలో దిగి ఏదన్నా తీయమంటే నేను చేస్తాను. చల్ల గాలికి పొలం చూడండి ఎలా ఊగుతున్నాయో పైరు. నేనే అండి, నాకు చేతనైనంత వరకు పొలంలో పని చేస్తాను. అప్పుడప్పుడు వెళ్ళి కలుపు అంతా తీయమన్నాడు మా సారు. ఆ గడ్డిని తీసేయమంటే తీస్తున్నాను. నాకు భయం నీళ్ళల్లో దిగి పని చేయాలంటే, ఎందుకంటే అలవాటు లేదు. మక్కలండి ఇవి, చూపిస్తాను చూడండి. ఇంకా కోసేస్తాము ఒక వారం రోజుల్లోపు. ఇంకోసారి నీళ్లు మళ్ళించేసి అయినాయి కంకులు, ముదిరిపోతాయి ఇంకా కొంచెం వారంలోపు. ఇంకా అప్పుడు అన్నీ తెంపేస్తాము. ఇప్పుడు మాత్రం మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి డైలీ ఇక్కడే కాల్చుకొని తింటూ ఉంటారు. ఇంటికి తీసుకెళ్తాం. మక్క కంకులు ఇరవడం మాత్రం నాకు చాలా హ్యాపీ. పనేం రాదు, కాకపోతే విరుచుకొని అక్కడక్కడ కూర్చొని కాల్చుకొని తినడం అంటే ఐఎమ్ సో హ్యాపీ. మనం కష్టపడి పండించిన పంట మనం తెంపుకొని కాల్చుకొని తింటే ఆ తృప్తి, ఆ ఆనందమే వేరు కదా. చూడండి, ఇప్పుడు వెళ్ళి కాల్చుకొని తినాలి ఇవి. కాకపోతే ఇంకా మధ్యాహ్నం అయింది, మరి లంచ్ చేస్తామో లేకపోతే ఇవి కాల్చుకొని తింటామో ఇక పిల్లలు చెప్పాలి. మా బాబే వీడియో తీస్తున్నాడు. మీకు చూపించేదంతా నేను తీశాను, నన్ను వాడు తీస్తుండు. చూడండి, కంకి నిండా అయిపోయింది. ఇది ముదిరింది కంకి, చూయిద్దామని నేను తెంపుతున్నాను. ఫుల్ అయిపోయింది. అంటే తినొచ్చు, కాకపోతే కొంచెం గట్టిగా వస్తుంది. ఒక 2-3 మడులలో ఇది ఉల్లి పొరకండి. అంతా ఆకంతా రాలి టేకుటాకులు పడిపోయినాయి. వారమంతా ఇట్లుంటుంది పరిస్థితి. పనులు ఏమో సరిగా చెయ్యరు. కలుపు మొక్కలన్నీ తీసేస్తున్నాను. ఉల్లి పొరకండి అది. కిందిదంతా చూయించేది ఉల్లినారు. అటు పక్కకి ఎల్లినారు కూడా ఉంది. అయిపోయింది ఇక. ఇది కూడా కోసేస్తాం ఒక 2-3 రోజులు అయితే. ముదిరిపోయింది చూడండి. కింద గడ్డలు కూడా మంచిగా వచ్చినాయి. మరీ అంత పెద్దగా ఏం రాలేవు, చిన్నగా వచ్చినాయి. ఉల్లినారు అండి ఇది. ఇది పువ్వు అయిపోయింది. ఇంకా ఇవి ఎండబెడితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి పనికొస్తాయి ఇవి. కింద చూపిస్తున్నా చూడండి ఎన్ని విత్తనాలు వచ్చేసినాయి. ఇది ఇట్లనే తీసి ఎండబెడితే మనం
ఇది తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో కూడా వేసేసుకోవచ్చు, ఆరబెట్టేసి ఎండిపోతాయి కదా. ఇది ఎల్లి అండి, ఎల్లి నారు. ఇది కూడా నారు తీసేసాం, పీకేసాము. ఎల్లిపాయలు అయినాయి దీనికి మంచిగానే, కలుపు మొక్కలు ఎక్కువైపోయినాయి, చేసేవాళ్ళు ఏముండరు. చూడండి ఉల్లిపాయలు తీస్తున్నాను నేను. కొన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పి తెంపుతున్నాను. ఉల్లిగడ్డలండి ఇవి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా, మనం పండించిన పంట మనం తెంపుకొని కోసుకొని వంటలో వేసుకొని తింటే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెంపుతుంటే. మన కష్టం కదా. ఎంత మట్టి ఉంది వీటికి. పంపు దగ్గరికి వెళ్దాం పదండి, కడుక్కొని వద్దాం ఇప్పుడు. వావ్, మట్టి అంతా పోయింది. అబ్బా, గడ్డలు ఎంత తెల్లగా కదా. పచ్చుల్లిగడ్డ వాసన ఎంత మంచిగా వస్తుంది. దీన్ని ఈ ఉల్లిపొరకని వట్టిదే కట్ చేసుకొని పచ్చి టమాటా పచ్చి ఉల్లిగడ్డలలో కూడా మా మమ్మీ తినేస్తుంది ఇట్లా. అది చూడండి ఎంత తెల్లగా అయినాయి, కడిగితే మట్టి అంతా పోయి మల్లెపూలలా కొడుతున్నాయి అవి తెల్లగా. చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది. ఒక 2-3 మడులలో సోర, బీర, కాకరకాయ ప్లస్ చిక్కుడు కూడా వేసినామండి, తీగలు మన ఇంటి కోసము. చిన్న చిన్న పిందెలు అయినాయి సొరకాయలు. చూడండి ఇక్కడ చూపిస్తాం. ఇంకొక దగ్గర కూడా 1-2 ఉన్నవి చిన్నగా, చిక్కుళ్ళు, బీర. ఇది చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది దానికంటే సోరకాయ. ఇది ఒక 1 వీక్లో పెద్దగా అయిపోతుంది. మేము సోరకాయ పచ్చడి కూడా వేసుకుంటాం, పప్పులో వేసుకుంటాం. ఇది కళ్యామాకు చెట్టు అండి, మా పొలంలో మా తోటలోనే పెట్టుకున్నాం. అది విత్తనాలు పడి ఇంకా ఎక్కువైపోయింది మొక్కలు. చుక్కకూర ఇది అమ్మడానికి కోసం పెట్టినాము. ఒక 2-3 మడులలో వేసేసిర్రు. ఇదంతా చుక్కకూర, ఆకుకూర, పాలకూర, చుక్కకూర. ఈ బీర తీగలండి, పిందెలు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. కొన్ని అమ్మేసినాము, తీసి తెంపి చుట్టాలకి ఇచ్చేసినాము, అమ్మేసినాము. ఇక్కడ ఒకటి ఉంది పిందె. కాకరకాయలు చూడండి, చాలా అయినాయి ఈసారి కాకరకాయలు. లాస్ట్ ఇయర్ కొంచెం తక్కువ అయినాయి, ఈసారి మాత్రం చాలా ఎక్కువైనాయి. మా నేబర్స్కి అందరికి ఇచ్చినాము, మా రిలేషన్స్లు ఇచ్చినాము. ఇదంతా చిక్కుడు తీగలు, కాకర తీగలు. లంచ్ టైం అయిందబ్బా, నాకైతే ఆకలి అవుతుంది. వెళ్దాం, మంచిగా కాలు చేతులు కడుక్కొని. ఎండలో పొలంలో పని అంటే ఎంత కష్టం కదా. కానీ అయినా ఆ ఒక్కరోజు సండే రోజు మేము ఎంజాయ్గా చేసుకుంటాం. వీక్లీ వన్స్ వస్తాం కాబట్టి ఏమంత కష్టం అనిపించదు. చల్లగా ఉంటాయి, మళ్ళీ పంపులో నుండి వచ్చే నీళ్ళు తెలుసా. అమ్మ, అలసట తీరిపోతుంది. లంచ్ చేద్దాం, కడుపులో ఎలుకలు ఉరుకుతున్నాయి ఎండలో కొంచెం కష్టపడేసరికి. ఈరోజు మా చేనులో చాలా పని ఉండే. అందరం మా కుటుంబంతో వచ్చినాం. ఈరోజు వంట చేసుకొని అన్నం, టమాటా, వంకాయ తీసుకొచ్చుకున్నాం. తోటల అన్నం, టమాటా, పాపడాలు సూపర్ కదా. తిగా తింటాం, చాలా కష్టపడతాం మేము మా తోటలో. తింటిగా బాగా ఆకలి అవుతుంది ఎండలో పనిచేసినందుకు. మనకి ఏ ఫ్రిడ్జ్ అవసరం ఉండదు ఇక్కడ. బోర్ వాటర్ ఎంత చల్లగా వస్తాయి తెలుసా, చల్లగా ఉన్నాయి నీళ్ళు. అబ్బా, రేపు చిన్న ఫంక్షన్ ఉంది, వెళ్ళి వచ్చేటప్పుడు మీకు టమాటా తోటలో తీసుకెళ్ళి చూపిస్తాను అంతా. ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఉండే అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తూ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని ఇక్కడే టమాటా తోటలోకి వచ్చినాము. కొన్ని టమాటాలు తెంపుకెళ్దామని. నీళ్లు సరిగా సరిపోలేవండి టమాటాలకి, ఎండిపోతుంది చేనంత. ఇది టమాటా తోట చూడండి, అన్ని టమాటాలు కింద రాలిపోతున్నాయి. వాటర్ ఉంటేనేమో మంచిగా ఉంటుండే. ఇవి మేము అమ్మలేము, ఆల్రెడీ 2-3 టైమ్స్ తెంపి అమ్మేసినాము. ఇట్లనే ఎవరన్నా వస్తే తెంపుకుంటారు, మేము చుట్టాలకు కొన్ని ఇవ్వచ్చు అని అట్లనే ఉంచినాం. ఇప్పుడు నేను కొన్ని తెంపుతానండి, ఇంటికి తీసుకెళ్తాను. ఎంత బాగా రెడ్డిష్ కలర్లో అయింది కదా టమాటా. ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా, తోటలో ఫ్రెష్ తెంపుకొని వండుకోవడం. చూడండి, తెంపుతున్నాను నేను. అద్భుతమైన అనుభవం అది.
మన పంట మనం దింపుకుంటూ వంట చేసుకోవడం, మన చేనులో కష్టపడి పనిచేయడం. చూడండి, గుత్తి ఉన్నాయి. ఇది మిర్చి తెంపేసినాం అన్నీ, కాకపోతే చివరగా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి. చూపిస్తాను ఇంకా అవి కూడా తోట. ఇది గోధుమ పంట. ఫంక్షన్కి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు ఎందుకు ఒక సెల్ఫీ దిగాలనిపించింది, కానీ ఆ అనుభవమే వేరు కదా. మనం పండించిన పంటని ఇలా దగ్గరికి తీసుకుంటే ఒకలాంటి హ్యాపీ ఫీలింగ్. వారానికి ఒకసారి వచ్చి చేనులో పని చేసిన ఇదేదో మన పిల్లలు అన్నట్టు ఫీల్ అయిపోతాం కదా. దాన్ని అలా మన చేతిలోకి తీసుకొని దాన్ని మన దగ్గరికి ఇలా హత్తుకుంటే ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.